అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు. మనము స్కిల్ 6 కు మనం చూసినట్లయితే కంటెంట్ క్రియేషన్. ఒకప్పుడు క్వశ్చన్ చూడండి, ఒక క్వశ్చన్ వేస్తాను. ఈ వీడియోని మీరు ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే ఎవరో కంటెంట్ క్రియేట్ చేశారు కాబట్టి చూస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఆన్లైన్ కోర్సెస్ ఇవన్నీ కంటెంట్ ఎకానమీ. ఫ్యూచర్లో కంటెంట్ క్రియేటర్స్ కి అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి. మీకు టీచింగ్ ఇష్టమా? క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయా? అయితే కంటెంట్ క్రియేషన్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ మనము 7th స్కిల్ చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ. ఫ్రెండ్స్, మీ మొబైల్ ఫోన్ సేఫ్గా ఉందా? మీ బ్యాంక్ అకౌంట్స్ సెక్యూర్డ్గా ఉన్నాయా? మీ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉందా? క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలరా? ఈ క్వశ్చన్స్ మనం వేశాను, వాటికి ఆన్సర్ చెప్పగలరా? చూడండి, సైబర్ క్రైమ్ ప్రపంచంలో వేగంగా పెరుగుతుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రతి స్టూడెంట్కి అవసరం. టెక్నాలజీ ఉపయోగించడం మాత్రమే కాదు, దాన్ని సేఫ్గా ఉపయోగించడం కూడా తెలుసుకోవాలి. దీన్నే మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి స్కిల్ సైబర్ సెక్యూరిటీ. మినిమంగా దీని గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇక స్కిల్ 8 అడాప్టబిలిటీ. ఒకప్పుడు నోకియా ప్రపంచంలో నెంబర్ 1గా ఉండేటటువంటి మొబైల్ ఫోన్. ఈరోజు అది వెనుకబడిపోయింది. ఎందుకు వెనుకబడింది? చేంజ్కి అడాప్ట్ కాలేకపోయింది. ఒకప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, చూడండి, మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా, లేక నాకు ఇది చాలు అని అనుకుంటున్నారా? ఫ్యూచర్లో కంటిన్యూయస్ లెర్నింగ్ ఉన్నవారే విజయవంతం అవుతారు. కాబట్టి స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. మరి ఏదైనా కొత్త దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. ఇది ఆ స్కిల్. ఇక స్కిల్ 9 మనం చూసినట్లయితే టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఒక్కడే ప్రపంచాన్ని మార్చలేడు, ఒక టీం ఖచ్చితంగా మారుస్తుంది. కంపెనీస్ టీం వర్క్ మీద నడుస్తాయి, ప్రాజెక్ట్స్ టీం వర్క్ మీద పూర్తవుతాయి. కాబట్టి టీం వర్క్ పైన మీరు ఫోకస్ చేయండి. మీకు ఒక క్వశ్చన్, మీరు టీంలో పనిచేయగలరా, లేక ఒంటరిగా మాత్రమే పనిచేస్తారా? లీడర్షిప్ అంటే ఆర్డర్స్ ఇవ్వడం కాదు, ఇన్స్పైర్ చేయడం. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవాల్సిన స్కిల్. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఇక లాస్ట్ స్కిల్ మనం చెప్పబోయేది స్కిల్ నెంబర్ 10 ఫైనాన్షియల్ లిటరసీ. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి స్కిల్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ. మీకు ఒక క్వశ్చన్, 10,000 సంపాదించే వ్యక్తి ధనవంతుడా? అవసరం లేదు. 10,000ని సరిగ్గా మేనేజ్ చేసే వ్యక్తే భవిష్యత్తులో ధనవంతుడవుతాడు. సేవింగ్, బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ అవసరం. ఇవి స్కూల్లో నేర్పకపోవచ్చు, కానీ జీవితంలో చాలా అవసరం. మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు మనీ మేనేజ్మెంట్ను నేర్పుతున్నారా? ఖచ్చితంగా నేర్పించండి. ఇది ఒక స్కిల్. ఇక టాప్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ మనం చూసినట్లయితే టాప్ 10 స్కిల్స్లో 5 చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. నెంబర్ 1 AI లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవడం. నెంబర్ 2 కమ్యూనికేషన్ స్కిల్స్. నెంబర్ 3 డిజిటల్ స్కిల్స్. నెంబర్ 4 క్రిటికల్ థింకింగ్. నెక్స్ట్ అడాప్టబిలిటీ, కొత్త వాటిని అడాప్ట్ చేసుకొని నేర్చుకోవడం. ఈ స్కిల్స్ దాదాపు ప్రతి కెరీర్కి ఉపయోగపడతాయి. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. 2030లో విజయవంతం కావడానికి కేవలం మార్క్స్ సరిపోవు, కేవలం డిగ్రీ సరిపోదు, స్కిల్స్ అవసరం. మరొకసారి ఆలోచించండి. మీరు ఈరోజు నేర్చుకుంటున్నది రేపటి ఫ్యూచర్స్కి ఉపయోగపడుతుందా, లేక కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు 2030 నాటికి ఏ స్కిల్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు? ఇక సర్టిఫికేట్స్ మీకు ఇంటర్వ్యూ తెస్తాయి, కానీ స్కిల్స్ మీకు కెరీర్ను నిర్మిస్తాయి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్ కోసం, కెరీర్ గైడెన్స్, ఫ్యూచర్ స్కిల్స్ వీడియోస్ కోసం ఎడ్యుకేషనల్ టెక్ ఛానల్ను, తెలుగు టెక్ ఛానల్ను మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.